మనమందరము మహాభారతం గురించి వింటూ పెరిగాం. మహాభారతంలో ధర్మరాజు, అర్జునుడు, భీముడు, కర్ణుడు, దుర్యోధనుడు ఇలా అందరి వీరగాథలు మనకు తెలిసినవే. కానీ ఈ మహాభారత యుద్ధంలో ఒక రహస్య వీరుడున్నాడు. అతన్ని ఎవరూ గుర్తుపట్టలేరు. అతని బాణాలు ఎంతో శక్తివంతమైనవి. యుద్ధభూమిలో ఎన్ని లక్షల సైన్యాలు ఉన్నా ఒక్క బాణంతోనే అంతం చేయగలిగే వీరుడు. పాండవులు, కౌరవుల కంటే శక్తివంతమైనవాడు. కానీ అతని ఒక్క నిర్ణయం మొత్తం కురుక్షేత్ర యుద్ధ ఫలితాన్ని మార్చివేయగలిగేది. మహాభారతంలో మర్చిపోయిన వీరుడు ఎవరో కాదు, పాండవుల మనుమడు బార్బరికుడు. అతని శక్తి అమోఘమైనది, అతని ప్రతిజ్ఞ కఠినమైనది. చివరకు శ్రీకృష్ణుడే స్వయంగా అతని ప్రాణాలను అడగాల్సి వచ్చింది. అసలు బార్బరికుడు ఎవరు? అతని శక్తి ఏమిటి? అతను ఎందుకు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు? అతను యుద్ధానికి సాక్షిగా ఎందుకు నిలబడ్డాడు? ఈ రహస్య గాథ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది శక్తి, ధర్మం, త్యాగం, మరణం మరియు కాస్మిక్ జస్టిస్ గురించి చెబుతుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. బార్బరికుడు మహాభారతంలో ఒక అద్భుతమైన వాడే, కానీ తక్కువగా వినపడే పాత్ర. బార్బరికుడు వంశ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. భీముడు హిడంబికి పుట్టిన కుమారుడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని భార్య మోరవి. ఆమె నాగకన్య, నాగలోకానికి చెందిన రాజకుమారి. ఘటోత్కచుడు, మోరవీల సంతానమే బార్బరికుడు. అంటే బార్బరికుడు భీముడికి మనుమడవుతాడు. అంటే పాండవులకు కూడా మనుమడే. బార్బరికుడు చిన్న వయసులోనే శివుని ఆరాధన చేసి మహా అద్భుతమైన 3 బాణాలను వరంగా పొందాడు. అందుకే ఆయనను తీన్ బాన్దారి అని పిలుస్తారు. మొదటి బాణం శత్రువులను గుర్తుపడుతుంది. రెండో బాణం రక్షించాల్సిన వారిని గుర్తుపడుతుంది. మూడవ బాణం మొదటి బాణం గుర్తు చేసిన వారిని నాశనం చేస్తుంది. ఒకే బాణంతో నాశనం చేయగలిగే శక్తి ఒక్క బార్బరికుడికే ఉంది. అందుకే అతనిని త్రిబాణధారి బార్బరికుడు అని ప్రసిద్ధి చెందాడు. చిన్న వయసులోనే బార్బరికుడు శస్త్రవిద్య, యుద్ధకళల్లో నైపుణ్యం సాధించాడు. తల్లి వద్ద పెరిగిన అతనికి ధర్మబోధ, ప్రతిజ్ఞల పట్ల గౌరవం చిన్నప్పటి నుండే ఏర్పడింది. ఒకసారి అతని తల్లి అడిగింది, యుద్ధంలో ఎప్పుడు ఎవరి వైపు నిలుస్తావు అని. అప్పుడు బార్బరికుడు, బలహీనుల వైపు మాత్రమే నిలుస్తాను, బలహీనులను రక్షణ చేయడం నా ధర్మమని తన తల్లికి ప్రతిజ్ఞ చేశాడు. ఈ మాట అతని జీవితాన్ని, భవిష్యత్తుని మార్చేసింది. బార్బరికుడు యవ్వనంలో ఉన్నప్పుడే అతని ప్రతాపం విని రాజులు, మహారాజులు కూడా భయపడ్డారు. అతను యుద్ధంలో అజేయుడు, కానీ అతని స్వభావం చాలా దయ, కరుణతో కూడినది. బలహీనులను కాపాడటం అతని జీవన సూత్రం. దానివల్ల ప్రజలలో ధర్మయోధుడిగా ప్రసిద్ధి చెందాడు. మహాభారత యుద్ధం జరుగుతుందని విన్న బార్బరికుడు ఉత్సాహంతో కురుక్షేత్రానికి బయలుదేరాడు. కురుక్షేత్రంలో పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం సిద్ధమైంది. ఇది కేవలం సోదరుల మధ్య యుద్ధం కాదు, ధర్మం వర్సెస్ అధర్మం మధ్య యుద్ధం. తల్లికి చెప్పాడు, నేను యుద్ధరంగానికి వెళ్తాను, బలహీనుల పక్షాన యుద్ధం చేస్తాను అని. అప్పుడు తల్లి హెచ్చరించింది, బార్బరిక, నీ ప్రతిజ్ఞ చాలా కఠినమైనది. బలహీనుల పక్షాన నిలుస్తాను అంటే ఒకసారి కౌరవులు బలహీనులవుతారు, ఒకసారి పాండవులు బలహీనులవుతారు. దీని ఫలితం అనర్థం. ఈ యుద్ధానికి ముగింపు ఉండదు అని చెప్తుంది. కానీ బార్బరికుడు ప్రతిజ్ఞకు కట్టుబడి యుద్ధరంగానికి బయలుదేరాడు. బార్బరికుడు ప్రతిజ్ఞ ప్రకారం యుద్ధంలో ఎప్పుడూ బలహీనుల పక్షాన నిలుస్తాను అని మాట ఇవ్వడం వలన మొదట కౌరవులు బలహీనంగా ఉంటే వారి పక్షాన, తర్వాత పాండవులు బలహీనంగా ఉంటే వారి పక్షాన, ఇలా మారుతూ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇది యుద్ధానికి ముగింపు లేకుండా చేస్తుంది. ఎందుకంటే బార్బరికుడు ఎప్పుడూ బలహీనుల పక్షాన ఉండటం వల్ల ఏ పక్షము గెలవలేదు. బార్బరికుడు యుద్ధరంగానికి వస్తున్నాడని తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆలోచించి రథంపై వస్తున్న బార్బరికుడిని కృష్ణుడు బ్రాహ్మణుడు వేషంలో అతని రథాన్ని ఆపుతాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ఓ యువవీర, ఎక్కడికి బయలుదేరుతున్నావు? యుద్ధరంగం వైపేనా అని అడిగాడు. బార్బరికుడు వినయంతో, అవును బ్రాహ్మణ మహాశయ, నేను బార్బరికుడను, ఘటోత్కచుని కుమారుడిని, భీముడి మనవడిని. కురుక్షేత్రంలో జరిగే యుద్ధంలో నా పాత్ర నెరవేర్చడానికి బయలుదేరుతున్నాను అని చెప్పాడు.
కృష్ణుడు కుతూహలంగా అడిగాడు. బార్బరిక, నీ వద్ద కేవలం 3 బాణాలే ఉన్నాయిగా, కేవలం నీవు వాటితో యుద్ధం చేయగలవా అన్నాడు. బార్బరికుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, 1 బాణమే చాలు బ్రాహ్మణ. మొదటి బాణంతో నేను శత్రువులపై గుర్తు పెడతాను, 2వ బాణంతో రక్షించాల్సిన వారిని గుర్తిస్తాను, 3వ బాణం వెళ్ళి మొదటి బాణంతో గుర్తుపెట్టిన వారిని పూర్తిగా నాశనం చేస్తుంది. 3 బాణాల కంటే ఎక్కువ అవసరం లేదు నాకు అన్నాడు. కృష్ణుడు నవ్వుతూ, అంటే నువ్వు మొత్తం యుద్ధాన్ని ఒకే బాణంతో ముగించగలవు అన్నమాట అన్నాడు. బార్బరికుడు, అవును, నా బాణాల శక్తే దానికి సాక్ష్యమని స్ట్రాంగ్గా చెప్పాడు. సరే, అయితే నాకు చెప్పు, ఈ మహాభారత యుద్ధంలో నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు అని అన్నాడు. తల్లికి చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకుంటూ, నేను బలహీనుల పక్షాన ఉంటాను, ధర్మం అదే, బలహీనులను రక్షణ చేయడం యోధుని కర్తవ్యం అన్నాడు బార్బరికుడు. కృష్ణుడు మనసులో ఆలోచిస్తూ, ఇతను ఎవరి పక్షాన ఉంటే వారు బలవంతులవుతారు, అప్పుడు మళ్ళీ బలహీనుల పక్షాన నిలుస్తాడు, ఇలా ఉంటే యుద్ధం ఎప్పటికీ ముగియదు, ధర్మరక్షణ నశిస్తుంది అని శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో నుండి బయటకు వచ్చి, బార్బరిక, నీ ప్రతిజ్ఞ వల్ల యుద్ధం ఎప్పటికీ ముగియదు, ధర్మరక్షణ జరగదు, కాబట్టి నీవు ఈ యుద్ధరంగంలో నిలబడకూడదు అన్నాడు. బార్బరికుడు ఆశ్చర్యంగా, కానీ కృష్ణ, నేను నా ప్రతిజ్ఞ తప్పకూడదు, బలహీనులను వదిలేయలేను అన్నాడు. ధర్మరక్షణ కోసం నీ ప్రతిజ్ఞే అడ్డంకి అవుతుంది, ఈ యుద్ధం న్యాయం కోసం, నీ శక్తి దానికి విరుద్ధమవుతుంది, కాబట్టి బార్బరిక, ఈ యుద్ధంలో నీ తల నాకు కావాలి అన్నాడు శ్రీకృష్ణుడు. బార్బరికుడు భక్తితో కన్నీళ్లతో, కృష్ణ, నీ ఆజ్ఞే ధర్మం, నాకు ప్రాణం కన్నా ప్రతిజ్ఞ ప్రియమైనది, కానీ నీ మాటలో ధర్మం ఉంది, నా తలను తీసుకో, నా జీవితం యుద్ధానికి కాకపోయినా నా బలిదానం ధర్మానికి ఉపయోగపడుతుంది, కానీ నాకు ఒక కోరిక ఉంది కృష్ణ, నా తలను కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం చూడగలిగే స్థలంలో ఉంచండి అని బార్బరికుడు తన తలను కృష్ణునికి సమర్పిస్తాడు. కృష్ణుడు గౌరవంగా ఆ తలను స్వీకరించి ఒక కొండపైన ఉంచుతాడు. బార్బరికుడు మొత్తం యుద్ధాన్ని ఒక సాక్షిగా చూశాడు. కృష్ణుడు బార్బరికుడిని ఆశీర్వదిస్తూ, బార్బరిక, నువ్వు త్యాగమూర్తివి, ఈ యుద్ధాన్ని నీ తల చూస్తుంది, యుద్ధం అనంతరం నీ సాక్ష్యం మాత్రమే నిజమవుతుంది. శ్రీకృష్ణుడు బార్బరికుడితో, కలియుగంలో నిన్ను నా రూపంగా పూజిస్తారు, నువ్వు శ్యాంబాబాగా భక్తుల హృదయాలలో శాశ్వతంగా నిలుస్తావు అని ఆశీర్వదించాడు. అందుకే ఆయన ఇప్పుడు కోట్లాది భక్తుల హృదయాలలో కాటు శ్యామ్ బాబాగా వెలుగుతున్నాడు. రాజస్థాన్లో ఆయనకు ఆలయాలు ఉన్నాయి. 18 రోజులు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పాండవులు గెలిచారు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఒకరితో ఒకరు వాదించారు, యుద్ధంలో గెలిపించింది ఎవరు అని, ఈ యుద్ధంలో ఎవరి వల్ల విజయం సాధ్యమైంది అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, పాండవుల ధైర్యం వల్ల కాదు, కౌరవుల బలహీనత వల్ల కాదు, ఈ యుద్ధమంతా చూసింది బార్బరికుడి తల, అతడే నిజమైన సాక్షి, అతనే చెప్పగలడు యుద్ధం నిజంగా ఎవరి వల్ల గెలిచామని. బార్బరికుడి తల ప్రశాంతంగా సమాధానం చెప్పింది, నేను చూసింది ఒకటే, యుద్ధం మొత్తం నడిపింది కృష్ణుడే, అతని సుదర్శన చక్రం తిరిగింది, అతని శక్తి పనిచేసింది, మీరు అందరూ కేవలం పావుల్లా కదిలారు అని చెప్పాడు. బార్బరికుడు కేవలం ఒక మహాయోధుడు మాత్రమే కాదు, ఆయన జీవితం మనకు లోతైన ధర్మపాఠాలు నేర్పుతుంది. బార్బరికుడి జీవితంలో ఎన్నో ఇన్స్పిరేషన్ కలిగించే పనులు ఉన్నాయి. బలహీనుల పక్షాన నిలబడటం అనేది కరుణ కలిగి ఉండటం. ఇది మనకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తుంది. ప్రతిజ్ఞ పట్ల నిజాయితీ కలిగి ఉండడము అంటే మాటకు కట్టుబడి ఉండటం, మాట నిలబెట్టుకోవటం, మన మాట మన విలువల పట్ల నిజాయితీగా ఉండటం, శక్తి ఉన్న వినయంతో ఉండడం. బార్బరికుడికి ఎంత శక్తి ఉన్నా అహంకారంగా కాకుండా ధర్మానికి ఉపయోగించాలని మాత్రమే కోరుకున్నాడు. నిజమైన శక్తి వినయంతోనే వెలుగుతుందని. ధర్మం కోసం బలిదానం చేశాడు. కృష్ణుడు తలను కోరిన వెంటనే ఎలాంటి సందేహము లేకుండా తలను తీసిచ్చాడు బార్బరికుడు. ఇది మనకు స్వార్థం లేని త్యాగం గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. అసలు శక్తి ఎవరిది? యుద్ధం పూర్తయ్యాక బార్బరికుడు తలే చెప్పింది, ఈ యుద్ధంలో గెలిపించినది ఎవరో కాదు, శ్రీకృష్ణుడే అసలు శక్తి. అంటే మనకు ఎంత బలం ఉన్నా, ప్రతిభ ఉన్నా, చివరకు దైవశక్తే అసలు ఆధారం. శక్తి ఎంత ఉన్నా అది ధర్మం కోసం వినియోగించకపోతే నాశనం అవుతుంది. ఒకసారి మాట ఇస్తే అది జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి తీసుకురాగలదు. నిజమైన మహత్యం జయించడంలో కాదు, త్యాగం చేయడంలో ఉంది.
బార్బరికుడు ఒక మహావీరుడు, కానీ త్యాగమూర్తి కూడా. తన శక్తితో యుద్ధం గెలిచేవాడు, కానీ దానికంటే గొప్ప పని చేశాడు. తన తలను అర్పించి నిజమైన సాక్షిగా మారాడు. మహాభారతంలో బార్బరికుడు ఒక అజ్ఞాత వీరుడు. అతని త్యాగం మనకు గొప్ప ఇన్స్పిరేషన్ ఇస్తుంది. శక్తి కన్నా త్యాగమే శాశ్వతం. ఆ త్యాగం వల్లే ఆయన పేరు శాశ్వతమైనది. మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. మనం మన జీవితంలో ఎంత ధర్మం కోసం నిలబడుతున్నామో ఆలోచిస్తే చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.